గ్రేటర్ హైదరాబాద్ లో సందడి మొదలవుతోంది. భాగ్యనగర సంస్కృతికి చిహ్నమైన 85వ నుమాయిష్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి గ్రౌండ్స్ లో ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 1050 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవేశ రుసుము వచ్చేసి ₹50 కాగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం. భద్రత కోసం 3000 మంది పోలీసులతో నిఘా, ఫైర్ సేఫ్టీ, అంబులెన్స్ సౌకర్యాలు కల్పించారు. ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు, వారాంతంలో రాత్రి 11 గంటలకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది. అయితే మెట్రో, ఆర్టీసీ సౌకర్యాలతో పాటు మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా సిద్ధం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ డేట్ ఖరారైపోయిందని చెప్పాలి. ఈ 1 తారీఖు నుంచి అంటే 2026 జనవరి 1వ తారీఖు నుంచి ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వబోతోంది. 85వ ఎడిషన్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడి నుంచి దాదాపు అంటే 1 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అంటే దాదాపు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది అని చెప్పేసి ఇంతకు ముందే మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అంటే దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కూడా చెప్పారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉన్నాం. దాదాపు ఇది 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతే మొత్తానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పాలి. ఎక్కడికక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500కు పైగా ఈ స్టాల్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ఏడాది కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉండేటట్టు చేస్తున్నామంటున్నారు. అదే పెద్దలకు దాదాపు ₹50 ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకు, అలాగే వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు, అలాగే దివ్యాంగులకు, 5 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిగా ఉచితం అని చెప్పేసి ఇటు నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ప్రదర్శన సమయాలు కూడా మనకు ఆల్రెడీ వెల్లడించారు. అందులో ముఖ్యంగా ఏదైతే సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం అంటే వీక్ డేస్లో ఏదైతే 4 గంటల నుంచి వెళ్ళి 10:30 వరకు ఉంటుంది. అలాగే వీకెండ్స్లో మాత్రం అంటే శని ఆదివారాల్లో మాత్రం 4 గంటల నుంచి వెళ్ళి 11 గంటల వరకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోపల కూడా కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా ఏర్పాటు చేసి పెట్టడానికి అంటే పార్కింగ్కి కూడా పూర్తిగా ఉచితం అని చెప్తున్నారు. అలాగే చుట్టుపక్కల అంటే ఇక్కడ దాదాపు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంటే గ్రౌండ్స్ చుట్టుపక్కల కూడా ఏర్పాట్లు ఈ పార్కింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారని అయితే క్లియర్గా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకు గాంధీ భవన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఇచ్చారు. అలాగే ఒక పక్క ఎగ్జిబిషన్ పరిసరాల్లో ఖాళీ స్థలాలను లీజుకు తీసుకున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మోసగాళ్ళు అధిక ధరలు పెట్టి అంటే ఈ పార్కింగ్కి అధిక ధరలు పెట్టి సందర్శకులను మోసం చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళ మీద కూడా మా నిఘా ఉంటుంది అని చెప్తున్నారు ఇటు నిర్వాహకులు. అయితే దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని కళలను ప్రదర్శించే విధంగా ఇటు అంటే కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ నుంచి లక్నో చికెన్ కర్రీ వరకు, అలాగే ఇరానీ ఛాయ్ నుండి స్థానిక హస్తకళల వరకు అన్ని ఒకే చోట లభించే విధంగా మేము అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. అయితే షాపింగ్ ప్రియులకే కాకుండా పిల్లలకి కూడా ఇటు పూర్తిగా ఏదైతే పిల్లలకు నచ్చే విధంగా ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశారు. జాయింట్ వీల్ లాంటి పెద్ద పెద్ద మనం చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా దీనికి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు జరిగిన అంటే కరోనాకు బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూసే బాధ్యత మాది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎప్పటికీ ఈ ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, అలాగే ఎక్కువ క్రౌడ్ పోలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం తరపున అన్ని సహకారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇటు నిర్వాహకులకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే వాలంటీర్స్ ఉంటారు అని అంటున్నారు. అలాగే పోలీసుల మద్దతు కూడా కోరుకుంటున్నామని చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పేస్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఏదైతే ఇటు చుట్టుపక్కల పెట్టడంతో పాటు ఇక్కడ ఇప్పుడు రేట్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి రేట్స్ అంటే ఫుడ్కు విషయానికి వస్తే రేట్లు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. అయితే అది దాని మీద కూడా ఒక నిఘా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే
ఏదైతే స్టాళ్లకు సంబంధించి మేము అవన్నీ అంటే ఆక్షన్లో పెడతారు కాబట్టి వేలం పాటలో ఉంటుంది కాబట్టి అది మేము దానికి కూడా నిఘా వేస్తున్నాము. అయితే ఎవరు ఎక్కువగా వేలం పాట పాడి తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్టాల్స్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టినంత మాత్రాన అది అక్కడ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు పూర్తిగా అంటే వచ్చే కస్టమర్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే దీని మీద కూడా ఇటు నిర్వాహకులు దృష్టి పెడతాము అని చెప్పేసి అంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. దాదాపు ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇది ఉండబోతోంది. కాబట్టి అందరూ వచ్చి ఆహ్వానించాలి అని చెప్పేసి ఇప్పుడు నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ బానుతో హారిక, హైదరాబాద్.